మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, మహారాష్ట్రకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అంశం ఏంటంటే, షిండే వాస్తవంగా అయితే కనుక షిండేకి శివసేన చీల్చుకుని వచ్చినా అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అదే సందర్భంలో ఆ షిండేకి శివసేననే ఇచ్చారు. శివసేన గుర్తు, శివసేన సింబల్, శివసేన పార్టీ పేరు అతనికి దక్కడం వల్లనే విజయంలో కీలకమైంది. దాని వెనకాల భారతీయ జనతా పార్టీ హస్తం ఉందన్నట్టు తెలిసిందే. ఇప్పుడు వచ్చేటప్పటికి టోటల్గా 145 సీట్లలో నిలబడింది భారతీయ జనతా పార్టీ. శివసేన 75 సీట్లోనే షిండే వర్గం పార్టిసిపేట్ చేసింది. అజిత్ పవార్ ఎన్సీపీ మరో 50 స్థానాలు నిలబడింది. అంటే అక్కడే భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇంకొకటి వచ్చిన సీట్లు అయినా సరే సహజంగా వీళ్ళకే ఎక్కువ ఉన్నటువంటి సందర్భం. స్ట్రైక్ రేటు కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీకి 90% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన. బీజేపీకి 132 సీట్లు వచ్చినాయి. ఇది కాకుండా ఇంకొక 5 ఆల్రెడీ ఎవరైతే జేఎస్ఎస్ 2, ఆర్వైఎస్పి 1, ఆర్ఎస్విఏ 1 గెలుచుకుని వీళ్ళతో పాటుగా 2 స్వతంత్రులు, వీళ్ళ 7 ఆల్రెడీ బీజేపీకి సిద్ధం. 132 + 7 139. వాస్తవంగా అక్కడ 145 అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేయచ్చు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ క్లియర్గా ఉంది. పోనీ ఇదివరకు ఉద్ధవ్ థాకరే చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీని లేకపోతే అజిత్ పవార్ని లేదంటే వీళ్ళందరినీ పెట్టుకుని వెళ్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి 16, శరద్ పవార్ ఎన్సీపీకి 10, షిండేకి 57, మొత్తం 3 కలిసిన 83 అవుతాయి. ఎస్పీకి 2 వచ్చినాయి, సిపిఎంకి 1, పీడబ్ల్యూపీఐ 1 కలిపినా కూడా 87. అప్పుడు ఇతను మళ్ళీ ఎవరు అజిత్ పవార్ని తీసుకుని చేసుకుంటాడు. అజిత్ పవార్కి ఒక 40 వచ్చినాయి కాబట్టి 87 ప్లస్ అదొక 40 అంటే 127. అక్కడ కూడా సాధ్యం కాదు. అంటే తన పరంగా ఇక రకరకాల ఈక్వేషన్స్ అయితే ప్రయత్నిస్తున్నాడు, మొండిగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు ఉద్ధవ్ థాకరే అలా అడగడం కరెక్ట్ కాదు, మనం వచ్చినటువంటి సెకండ్ స్థానాల్లో వచ్చినా అన్నట్టు. అంటే అప్పుడు 144 సీట్లు పోటీ చేసినప్పుడు 57 వచ్చినాయి. బీజేపీకి అప్పుడు 144 సీట్లు పోటీ చేసినప్పుడు 104 వచ్చింది. ఇప్పుడు అతను ఏమంటాడు, మాకు 144లో మేము పోటీ చేయలేదు కాబట్టి నడిచింది, అదే బీజేపీ 140 దాకా పోటీ చేసింది కాబట్టి 150 దాకా పోటీ చేసింది కాబట్టి ఆ సీట్లు వచ్చినాయి, కాబట్టి నా పాత్ర ఉంది కాబట్టి నాకు ముఖ్యమంత్రి అంటాడు. ఏం చేస్తారో చూడాలి.